కష్టే ఫలి. మీరు పనిచేసేటువంటి దాంట్లో ఏదో కొంత మనకు జామ్ అయినటువంటిది, అంటే దాన్ని ఏమంటారు, స్ట్రక్ అయినటువంటివి కొంచెం రిలీజ్ కోసము కావచ్చును, లేదా మీరు పడేటువంటి కష్టంలో ఇదొకటి తోడు ఉండేటువంటి విధంగా సపోర్టింగ్గా. కనుక ఎలాంటి కోరికైనా కూడా తీరాలి అనుకున్నా, ఇందాక మనము అనుకున్నటువంటి విధంగా ఒక 4 లవంగాలు కావచ్చును, లేదా ఒక తేనె, కొన్ని బియ్యము, కొంత దక్షిణ, ఈ 4 వస్తువులతో మరి ఏ రోజు నాడు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చేయాలి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఏ పనికి చూసినా కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఇంటర్వ్యూ వెళుతూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో కావచ్చును, లేదా ఒక గృహము అమ్ముడు పోవాలి అన్నా, లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి అన్నా, లేదా ఒక వివాహ ప్రయత్నాలలో కావచ్చును, లేదా వాటెవర్ ఏదైనా కూడా అనుకున్నటువంటి పనులు కానీ ఇలా నెరవేరాలి అని అనుకుంటే, అయితే ఇక్కడ నిమిషాల్లో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సకాలంలో పూర్తి కావాలి అంటే ఇక్కడ నిమిషాల్లో అంటున్నాం. అయితే ధర్మబద్ధమైనటువంటి కోరిక అయి ఉండాలి మీరు చేసేటువంటి పని. కనుక తప్పకుండా కూడా మీ యొక్క ఇంటిలో తూర్పు ముఖంగా కూర్చొని, లేదా దక్షిణం వైపుగా కూడా కూర్చొని, ప్రదోషకాలంలో విన్నరా, ప్రదోషకాలంలో దక్షిణ వైపుగా కూర్చోండి. ఒకవేళ ఉదయము 6:20 లోపు అయితేనేమో తూర్పు ముఖంగా కూర్చోండి. అది ఏ రోజు అంటే మనకు శనివారం రోజు, విన్నరా, శనివారం రోజు నాడు లేదా శుక్రవారం రోజు నాడు, ఈ 2 రోజులలో మనం చెప్పేటువంటి రెమెడీ. అయితే ఉదయము 6:40 లోపు, లేదా ప్రదోషకాలం అంటే ఏమిటి, సూర్యాస్తమయానికి మనకు ఒక 1 అవర్ ముందు, 40 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ముందు అనుకోండి. ఇట్లా దక్షిణం వైపుగా కూర్చున్నటువంటి వారు ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో ఒక 4 లవంగాలు వేయండి. ఓకే, 4 లవంగాలు వేసి చక్కగా కూడా పువ్వుతో ఉండేటువంటివి చక్కగా మీద ఆ యొక్క లవంగాలను వేస్తూ 4 లవంగాలు అందులో పెట్టేసి మీ కోరిక అనుకోండి మనసులో. దేనికోసము నిమిషాల్లో మరి ఏ కోరిక అయితే కోరుకుంటున్నాము, ఎక్కడో చెట్టు మీద ఉన్న యాపిల్ నా చేతికి రావాలి అని కాదు. అదేదో బాబా సినిమాలో రజనీకాంత్ గారికి నీకు 3 వరాలు ఉన్నవి కోరుకో అనగానే అన్నీ మన అదేంది టెస్ట్ కోసం చేస్తాడు పాపం. అలా కాకుండా నమ్మకంగా చేయండి. మీరు నమ్మకంగా చేయండి. అక్కడ తనకు నమ్మకం లేక టెస్ట్ చేసి ఉన్నాడు, అన్ని సక్సెస్ అయినవి. ఇక్కడ మీరు ఏదో మనసులో ఏమాత్రము కూడా పాజిటివ్, మన నెగిటివ్ ఆలోచన రాకుండా ఖచ్చితంగా కూడా ఫీల్ అయ్యి మీరు చేసుకోండి. ఇప్పుడు నొప్పి ఉండేటువంటి వాడే గోలేసుకుంటాడు కదా, నొప్పి లేనటువంటి వాడు గోలు ఎందుకు వేసుకుంటాడు? కనుక ఆ బాధ ఏమిటి, ఏ పనిలో అయినా నాకు ఆటంకాలు వస్తున్నాయి అనేటువంటి సందర్భంలో మీరు మనం చెప్పేటువంటి తాంత్రిక ప్రయోగం ఇది చేయండి. రహస్య పరిహార శాస్త్రంలో ఉంది. మనకు 4 లవంగాలు బౌల్లో తీసుకొని, మంచి తేనె, పుట్ట తేనెను తీసుకొని చక్కగా కూడా పట్టు తేనె, రిపీట్ ఒకసారి, పట్టు మంచి తేనెను తీసుకొని ఆ యొక్క లవంగాల మీద పోయండి. లవంగాల మీద పోసిన తర్వాత ఒక మామూలు మట్టి పాత్ర, అందులో బియ్యం పోసి ఒక 51 లేదా 101 పెట్టేసి, ఇవి రెండింటినీ కూడా ఎవరు ముట్టకుండా, అంటుముట్టు కాకుండా ఒక సపరేట్గా ఒక స్టూల్ మీద పెట్టండి. సాయంకాలం అయితేనేమో
దక్షిణం వైపు ఉండేటువంటి గోడకు ఆనించి పెట్టండి. ఉదయం 6:40 లోపు అయితేనేమో 6:20 లోపు అయినేమో తూర్పు సైడ్గా ఉంచండి. లేదు అనుకుంటే ఇటు తూర్పును దక్షిణం కలిసేటువంటి ఈశాన్య మూల మీద ఇది పెట్టేసేయండి ఇంట్లో. మరి ఇది ఆ రోజంతా కూడా ఇంట్లో ఉండనిచ్చిన తర్వాత తెల్లవారు కానీ మరుసటి రోజు కానీ రావి చెట్టు కావచ్చును, లేదా మర్రి చెట్టు కావచ్చును, లేదా కుదిరితే ఒకవేళ ఎక్కడైనా మనకు మేడి చెట్టు కూడా దేవాలయంలో ఉంటుంది. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కొలువై ఉండేటువంటి స్థానం. ఈ మట్టి పాత్రలో మనం బియ్యం పోయాలని చెప్పాము. అందులో ఒక 11 రూపాయలు కానీ, 101 కానీ, 1001 కానీ, 501 కానీ మీ శక్తి డబ్బులు పెట్టేసి చక్కగా కూడా అంటే లోపల పెట్టేసేయండి. చక్కగా పైనుంచి అంతా కూడా బియ్యం ఉంటుంది. ఈ యొక్క మట్టి పాత్ర ఏదైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పెట్టేసేయండి. చెట్టు మొదట్లో పెట్టేసి చెట్టు చుట్టూ కూడా చక్కగా కూడా నీరు పోయండి. నీటితో శుద్ధి చేసేసి చెట్టు మొదట్లో ఈ యొక్క మట్టి పాత్రను పెట్టేసేయండి. ఈ యొక్క మన వెండి బౌల్ ఈ యొక్క స్టీల్ బౌల్ అన్నాము. స్టీల్ బౌలు అదేవిధంగా మనము లవంగాలు అన్నాము, అందులో తేనె అని చెప్పి కూడా అన్నాము. ఇవన్నీ కూడా ఆ యొక్క చెట్టు మొదట్లో పెట్టేసి ఒక దీపారాధన చేయండి. కుదిరితే ఉత్తరేణాకు అదేవిధంగా రావాకు, ఉత్తరేణి రావాకు రెండింటినీ కూడా మీరు కలిపి ఒక మట్టి పాత్రలో మీరు ఏదైతే పెట్టి ఉన్నామో ఇక్కడ దీపారాధన చేసి 3 వత్తులు వేసి ఇంటికి వెళ్ళిపోండి. వెనక్కి తిరిగి చూడకుండా. ఇక అది ఎవరు తీసుకువెళ్తారా, అది ఎటు వెళ్తుందా మీకు సంబంధం లేదు. అది ఎవరైతే తీసుకుంటారో వారి రూపకంగా మీకు కోరికలు నెరవేరుతాయి. విన్నారా? తప్పకుండా ఆ యొక్క భగవంతునికి ముట్టింది అనేటువంటి భావన చేసుకోండి. మీరు వెనుదిరగకుండా ఇంటికి వెళ్ళిపోండి. వితిన్ షార్ట్ పీరియడ్లో మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి.